ఓజోన్ థెరపీ అనేది కూడా ఒకటి ఉంది. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓజోన్ థెరపీ అనేది చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. న్యాచురల్ ట్రీట్మెంట్. ఆక్సిజన్ సిలిండర్ నుంచి మనం O2ని తీసుకొని ఒక మెషిన్ ద్వారా O3గా టర్న్ చేసి దాన్ని బాడీకి ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఇస్తాము అది కూడా. ఎందుకు చేయాలి ఓజోన్ థెరపీ అనంటే మనకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మనకి ఆక్సిజన్ డిప్రైవేషన్ అనేది మెయిన్ రీజన్‌గా ఉంటుంది. సో ఈరోజు చూస్తే అన్నీ మెకనైజ్డ్ అయిపోయాయి. ఎవరు కూడా ఫిజికల్ ఫామ్‌లో ఎక్సర్‌సైజెస్ కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. ఒకప్పుడు పప్పు రుబ్బేవాళ్ళు, బావిలో నీళ్లు తోడేవాళ్ళు, పొలానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చేవాళ్ళు. ఈ పనులన్నీ ఫిజికల్‌గా చాలా ఎక్కువగా ఉండేవి. ప్రతి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏంటంటే మజిల్ వర్క్ జరుగుతుందనంటే దర్ ఈస్ అ నెసెసిటీ ఆఫ్ ఆక్సిజన్ టు దట్ రీజియన్. మన వర్క్ బెటర్‌గా మెటబాలిజం బాగా జరగాలంటే ఆక్సిజన్ ప్రెజెన్స్‌లో బావుంటుంది. కానీ ఇప్పుడు మనం పెద్దగా ఫిజికల్ వర్క్స్ చేయట్లేదు. ఆ ఫిజికల్ వర్క్స్ బదులుగా ఎక్సర్సైజ్ అంటున్నాం. కానీ దాన్ని కూడా ఒక ప్రాపర్‌గా చేసేవాళ్ళు కూడా ఉండట్లేదు. కన్సిస్టెంట్‌గా చెయ్యాలి. డైలీ వీక్లీ ఒక 5 డేస్ కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళు ఎక్సర్సైజ్‌లో ఉన్నారు, కన్సిస్టెంట్‌గా చేస్తున్నారు అని చెప్పడానికి ఉంటుంది. సో అలా జరగకపోవడం వల్ల డిసీజెస్ అనేవి మెటబాలిక్ ఇష్యూస్ లైక్ బీపీ అనొచ్చు, పీసీఓడి, ఒబెసిటీ, థైరాయిడ్, డయాబెటిస్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. సో వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అని అంటే ఆక్సిజన్ డిప్రైవేషన్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ డీల్ చేయడంలో మేబీ క్లయింట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి అంత బాడీ సహకరించలేని సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఐదర్ ఇమ్మొబిలిటీ ఆర్ ఫిజికల్ లెథార్జీనెస్ ఉండొచ్చు, వీక్నెస్ ఉండొచ్చు, ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు. మరి వాళ్ళకి ఆక్సిజన్ పెంచాలంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే ఆక్సిజన్ వస్తుంది అని అంటే అది కుదరదు కదా. సో అలాంటి కండిషన్స్లో మనం బెటర్గా వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేయడం కోసం చేసేదే ఓజోన్ థెరపీ. ఓజోన్ థెరపీ ఎట్లాగా అంటే మీకు ఇప్పుడు ఓజోన్ నేను ఇక్కడ ఇచ్చాను అంటే స్కిన్లో నుంచి కూడా వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ వెళ్ళదు. అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ మన బాడీలోకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళదు. ఓన్లీ ముక్కులో నుంచి వెళ్ళినప్పుడు మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఓజోన్ ఏంటంటే O2+O కలిపితే O3. సో ఈ ఓజోన్ థెరపీ అనేది మన బాడీకి చెవుల నుంచి ఇచ్చిన బ్రెయిన్కి రీచ్ అవుతుంది, ముక్కుల నుంచి ఇవ్వచ్చు, నెక్స్ట్ హెయిర్కి ఇవ్వచ్చు, హెయిర్ గ్రోత్కి, తర్వాత హెయిర్లో ఫంగస్ వస్తుంది కదా డాండ్రఫ్, ఆ కండిషన్స్ ఇవ్వచ్చు. ఆడవాళ్ళలో గైనిక్ ఇష్యూస్, వెజైనల్ ఇష్యూస్, వైట్ డిశ్చార్జ్ ఇలాంటి వీటన్నిటిలోనూ ఇవ్వచ్చు. అండ్ ఇందాక చెప్పినట్లు అన్ని మెటబాలిక్ డిసీజెస్లో కూడా త్రూ బ్లడ్ ఇవ్వచ్చు మనం. సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో ఓజోన్ థెరపీ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఏ కండిషన్లో అయితే ఆక్సిజన్ డిప్రైవేషన్ అవుతుందో ఆ కండిషన్స్ అన్నిట్లోనూ మనకి చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఓజోన్ థెరపీ ఇట్ ఈస్ వెరీ గుడ్. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కోవిడ్ టైంలో కూడా ఎంతో మందికి ఓజోన్ థెరపీ తోటి బెనిఫిట్స్ ఇచ్చాము. ఎందుకంటే ఏ మెడిసిన్ వర్క్ చేస్తుందో ఎవరికీ తెలియదు. బట్ ఓజోన్ థెరపీ ఎంతో మందికి ఇండియాలో ఎంతో మందికి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో త్రూ ఓజోన్ ఫోరం ఆఫ్ ఇండియా బాంబే అక్కడి నుంచి ప్రోటోకాల్స్ రిలీజ్ చేశారు, ఎంతో మందికి మేము ట్రీట్మెంట్స్ చేశాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.